హలో నమస్తే అండి. మనకి నెక్స్ట్ మెనూ వచ్చేసి ఇన్సర్ట్ అండి. కింద క్లాస్లో కనుక మనం ఫైల్ హోమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. నేను డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను, టోటల్ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇన్సర్ట్ మెనూలో మనకు ఒక పేజీని ఎలా ఎనలైజ్ చేసుకోవాలో ఏంటనేది ప్రతి ఆప్షన్స్లో ఉంటాయన్నమాట అండి. వచ్చేసి కవర్ పేజ్ అండి. మీకు ఆల్రెడీ నేను ఫైల్లో చెప్పాను, కవర్ పేజెస్ మనం మేకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా మెటీరియల్ చూసుకుంటే, ఇంగ్లీష్ మెటీరియల్ చూసుకుంటే ఇంగ్లీష్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. అలాగే వచ్చేసి ఏదో తెలుగు లేదా హిందీ, తమిళ్ ఏదైనా సరే దానికి కవర్ పేజెస్ అనేది కామన్గా ఉంటాయండి. మనం చేసుకున్న మెటీరియల్కి ఏదైనా కవర్ పేజ్ డిజైన్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఇచ్చిన డెమోలో మనం ఎడిట్ చేసి చేసుకోవచ్చు అనమాట. కవర్ పేజీని చూస్ చేస్తున్నాను చూడండి. తీసుకున్నారు కదా, దీంట్లోనే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, అలాగా మనం ఎడిట్ చేసుకుని కవర్ పేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చిన మోడల్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్ ఉంది కదండి, దీనికి సంబంధించి క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ రిమూవ్ చేసి మనం వేరే ఇమేజ్ని మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కవర్ పేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాంక్ పేజ్ అండి. బ్లాంక్ పేజ్ వచ్చేసి మనకి ఇదంతా డేటా ఉంది కదండి, 2 పేజెస్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 పేజెస్లో ఇక్కడ మనకి బ్లాంక్ రావాలంటే కిందకి ఎక్కడైతే మనం కర్సర్ పెట్టి మనం ఇక్కడ బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఇదంతా బ్లాంక్ అయిపోయి నెక్స్ట్ పేజీలోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అండి. మనకు పేజ్ అనేది ఏర్పడుతుంది మధ్యలో. అంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ మనకి 10 పేజెస్ కానీ 15 పేజెస్ కానీ నాన్ స్టాప్గా డేటా ఉండి మధ్యలో ఒక పేజీ అనేది మనకి కావాలనుకుంటే కనుక ఈ బ్లాంక్ పేజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి పేజ్ బ్రేక్. సేమ్ ఇదే పేజీలో మనకి ఏదైనా స్పేస్ కావాలనుకుంటే పేజ్ బ్రేక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ఈ స్పేస్ నుంచి నెక్స్ట్ పేజీలోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఈ కిందన మనకి స్పేస్ కావాలనుకుంటే కనుక పేజ్ బ్రేక్ అంటే ఇక్కడతో మనకి పేజ్ అనేది బ్రేక్ అయ్యి నెక్స్ట్ పేజీకి మనకి కంటిన్యూ అనేది అవుతుంది అన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అనేది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చండి. ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేసి టేబుల్కి ఒక ఆఫీస్ పని మీద ఎంతమంది స్టాఫ్ వెళ్ళారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఖర్చు అయిందా లేదా ఏంటనేది ఒక టేబుల్ రూపంలో మనం ఇండికేట్ చేయొచ్చు అనమాట అండి. ఈ టేబుల్ని క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. టేబుల్ డిజైన్ అని చెప్పేసి ఈ డిజైన్ కూడా మనం రకరకాల డిజైన్లో మనం కలర్ గ్రేడింగ్ కానీ లైన్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట అండి. కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే ఆప్షన్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. డబుల్ లైన్, సింగిల్ లైన్, డార్క్ చూస్తున్నారు కదా. మనకు కావాలంటే లైన్ కూడా మనం ఓకే అండి డ్రా చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, బార్డర్స్ కానీ ఏం అవసరం లేదనుకుంటే కనుక నో బార్డర్స్. ఇది మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ అనే ఆప్షన్ అండి. ఈ పిక్చర్లో మనకి ఇక్కడ ఏమైనా ఒక మనిషి గురించి మీరు చూస్తూనే ఉంటారు. ఒక ఆర్టికల్ కానీ ఏమైనా న్యూస్ పేపర్స్లో పడుతుంటాయి కదండి, అటువంటి ఆర్టికల్ పైన లెటర్స్ కింద డీటెయిల్స్ అలా వచ్చి మధ్యలో ఫోటో ఇన్సర్ట్ అవుతుంది కదండి. అదేవిధంగా మనం ఏదైనా ఫోటోని ఇన్సర్ట్ చేసి దాని గురించి ఆర్టికల్ అనేది నోట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇమేజ్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి పిక్చర్ ఫార్మెట్ అనేది పైన ఇంకో మెనూ అనేది ఏర్పడింది చూసారు కదా. ఈ మెనూలో మనకు కావాల్సిన మోడల్ని కూడా చూస్ చేసుకోవచ్చండి. 3D కానీ 4D కానీ ఇవన్నీ
మోడల్స్ అనేవి ఇచ్చారు. ఆ మోడల్ని మనం ఓకే చేసుకోవచ్చు అనమాట నచ్చితే కనుక. ఓకే అండి. ఎఫెక్ట్స్ అండ్ పిక్చర్ కలర్స్, బార్డర్స్ సమ్ ఏదైనా సరే మనం దీంట్లో అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షేప్స్ అండి. ఈ షేప్స్ కూడా మనకు ఎలా ఉపయోగపడతాయంటే, మనం పారాగ్రాఫ్ దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది మనం ఎలాగైతే మనం చెప్పుకుంటామో నోట్తో చెప్పక్కర్లేకుండా, లేకపోతే ఇక్కడ నోట్ చేయక్కర్లేకుండా ఒక సింబలిక్గా మనం చెప్పాలనుకుంటే కనుక ఈ షేప్స్ ద్వారా మనం చెప్పవచ్చండి. చూస్తున్నారు కదా డిస్ప్లేలో, ఎలా కావాలితే అలాగ మనం సైజ్ ఇంక్రీజ్ అనేది కూడా మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్, ఇలా సింబాలిక్గా మనం ఏదైనా సరే చూపించుకోవడానికి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం ఇందులో స్టార్. ఓకే, ఇలా సెవరల్ టైప్స్ అనేవి, మోడల్స్ అనేవి ఉంటాయండి. ఇందులో మనకి ఏ విధంగా కావాలో మనకి వర్క్ చేసిన దాన్ని బట్టి సింబల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. చూడండి, న్యూస్ పేపర్స్లో గట్టా మనకి కింద పిక్చర్ ఇచ్చి పైన దీంట్లో లెటర్స్ అనేవి రాస్తుంటారు కదా, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. దీంట్లోనే ఇవి ఎడిట్ చేస్తారండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ ఒకటి, పై చార్ట్స్ ఉన్నాయి కదండి. ఈ పై చార్ట్స్ అనేవి నేను ఎక్సెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అవి ఏదైనా కంపెనీస్ గురించి డిఫరెన్సెస్ చూపించడానికి, లేదా క్లాస్లో వచ్చిన మార్క్ లిస్టులని డిఫరెన్స్ చూపించడానికి లెవెల్స్ ఉంటాయి కదండి. మీరు ఈ పిక్చర్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా చూపించడానికి, ఈ విధంగా ఇండికేట్ చేయడానికి చూపిస్తారనమాట అండి. ఎక్సెల్లో బాగా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసండి స్క్రీన్ షాట్ అండి. స్క్రీన్ షాట్ ఏంటంటే మనకి ఆల్రెడీ పిక్చర్ ఉంటే కనుక దీంట్లో చూస్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కనుక స్క్రీన్ షాట్ ఒక తీసుకుంటే మనం డిస్ప్లేలో ఏదైతే మనం కావాలనుకుంటామో ఆ స్పేస్ని మనం అలా ట్రాక్ చేస్తే మన డాక్యుమెంట్లో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అనేది అవుతుంది అన్నమాట అండి. చూసారు కదా, సేమ్ పిక్చర్ ఫార్మెట్ అయితే ఎలాగ వచ్చిందో ఇందాక, ఇది కూడా అలాగే చూపిస్తుంది. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైం మనం మోడల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లింక్. ఆన్లైన్ లింకు రెండు సేమ్ వస్తాయండి. కానీ ఆన్లైన్ వీడియో లింక్ వచ్చేసి మనకి ఏదైనా ఇక్కడ మ్యాటర్ రాసి దానికి సంబంధించిన ఏదో అయినా వీడియో ఆన్లైన్లో లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి ప్లే అనేది అవుతుంది. మనకి నెట్ లేక మనకి అవైలబిలిటీ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్ అంటారు దీన్ని. హైపర్ లింక్ వచ్చేసి మనకి ఏమైనా డాక్యుమెంట్స్, ఇప్పుడు ఒక 10 డాక్యుమెంట్స్ మన సార్కి మనం ప్రజెంట్ చేయాలనుకోండి, ఆ 10 డాక్యుమెంట్స్ కూడా ఒక పెన్ డ్రైవ్లో వేయడం కానీ వేరే ద్వారా మనం షేర్ చేయక్కర్లేకుండా ఒకే డాక్యుమెంట్లో 10 డాక్యుమెంట్స్ లింక్ అనేది ఇవ్వడం వల్ల అది ఏవైతే డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ వాళ్ళు ఓపెన్ చేసుకుని చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి. చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను ఒక డాక్యుమెంట్, వచ్చేసి ఎంటర్ కొడితే నెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే అండి, ఇలా 2 డాక్యుమెంట్లు ఇచ్చాను కదండి మీకు. ఈ 2 డాక్యుమెంట్లు కాక మనం ఎన్ని డాక్యుమెంట్ లింక్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. దీంట్లో నాకు ఈ డెమో డాక్యుమెంట్ అనే దాని గురించి తెలుసుకోవాలి, ఈ డెమో డాక్యుమెంట్లో మ్యాటర్ ఏముందనేది తెలుసుకోవాలని సార్ అనేది అనుకుంటే కనుక దీన్ని ఇక్కడ కర్సర్ పెట్టగానే పైన చూపిస్తుంది Ctrl+Click అని చెప్పేసి ఉంటుంది కదండి. ఇక్కడ ఫ్లాష్ మెసేజ్ అని చూపిస్తుంది కదా, ఫ్లాష్ మెసేజ్ని కంట్రోల్ పట్టుకుని ఓకే చేయడం వల్ల ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్లో ఏమైతే మ్యాటర్ ఉందో అది మనకి విజిబుల్ అవుతుంది అన్నమాట. అలాగా ఒక 10 కాడి నుంచి మనం 120 అయినా సరే ఎన్ని లింక్లు అయినా మనం హైపర్ లింక్ ద్వారా మనం ఇచ్చుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి బుక్ మార్క్ క్రాస్ రెఫరెన్స్ అనేది వేరే నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడుకుందామండి. దీంట్లో వచ్చేసి మనకి కామెంట్ అనే ఆప్షన్ ఉందండి. ఆ కామెంట్ అనే ఆప్షన్ ఆఫీస్ సంబంధించి మనం ఎక్కడికైనా టూర్ కానీ ఏదైనా మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఒక టాపిక్ గురించి కానీ ఒక్కొక్కరు ఇచ్చే సజెషన్ని మనం కామెంట్ల రూపంలో రాసుకోవచ్చండి.
ఈ స్టాఫ్ పర్సన్ వచ్చేసి కంపెనీ డెవలప్మెంట్ గురించి ఏదైనా సజెషన్ అడిగితే ఆయన చెప్పిన సజెషన్ మనం ఇక్కడ కామెంట్ అనేది క్లిక్ చేయడం వల్ల కామెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నోట్ చేసుకోవచ్చండి. అప్పుడు మనం ఎప్పుడైనా మనం రీడ్ చేసుకోవాలంటే కనుక ఆ కామెంట్ని క్లిక్ చేస్తే మనకి ఈ కామెంట్ ఏ పర్సన్ చెప్పారు ఏంటనేది మనం ఎంటర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండ్ ఫోటర్ అండి. హెడ్ అండ్ ఫోటర్ ఒక పేజీకి టాప్ను ఉన్నదాన్ని హెడర్ అంటారండి, పేజీకి బాటమ్ ఉన్నదాన్ని ఫోటర్ అంటారు. ఏంటంటే దీనికి మనకి హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి కింద చిరునామా అవి వేస్తారు కదండి, అడ్రస్ అనేవి వేస్తారు కదా, దానికి బాగా యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ హెడర్ అండ్ ఫోటర్ అని పెట్టి చూపిస్తాను చూడండి. హెడర్ అంటే ఏ మోడల్లో కావాలి మనకి, రైట్లో కావాలి, లెఫ్ట్లో కావాలా, మిడిల్లో కావాలి, ఏ మోడల్లో రావాలి ఏంటనేది మనకి ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే ఇచ్చారండి. నచ్చిన డిజైన్ ఓకే చేసుకుని దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ యాప్స్నే ఉండాలా, డైరెక్ట్గా హెడ్డింగే మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా అనుకుంటే కనుక దీంట్లో 2 రకాలు ఉంటాయండి. 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ కూడా మనకి వన్స్ హెడర్ అనేది ఇవ్వడం వల్ల మనం 10 పేజెస్ వాడినా, 20 పేజెస్ వాడినా, 100 పేజెస్ వాడినా వన్స్ మనకి ఇక్కడ హెడ్డింగ్ ఒక్కటి ఇచ్చినా సరే 100 పేపర్స్కి కూడా అప్లై అవుతుంది. హెడర్ ఫోటర్ సేమ్ అలాగే అప్లై అవుతుంది. అదే మనకి క్రియేట్ చేసుకుంటే కనుక ఏ పేజీకి అయితే మనం హెడ్డింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం ఒక పేజీకి మాత్రమే ఆ హెడ్డింగ్ అనేది అప్లై అవుతుందండి. ఫోటర్ కూడా అడ్రస్, ఫోన్ నెంబర్లు కానీ లొకేషన్స్ ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఇచ్చింది ఒక పేజ్లో మాత్రమే ఇచ్చాము, కానీ ఇక్కడ ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్కి హెడర్ అనేది అప్లై అయింది. అలాగే ఫోటర్ కూడా ఇక్కడ అప్లై అయింది. హెడర్ ఫోటర్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్. మనం చూస్తుంటాం కదా ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో మనం 1 by 1 కౌంట్ చేసుకోక్కర్లేకుండా పేజ్ నెంబర్లు అనేది వేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ టాప్ కావాలంటే టాప్ వేసుకోవచ్చు, బాటమ్ కావాలంటే బాటమ్ వేసుకోవచ్చు. పేజీ నెంబర్ అంటే నేమ్ వస్తుంది అనమాట. పేజీ 1, పేజీ 2, పేజీ 3 అని ఇక్కడ నేమ్ అనేది వస్తుంది. అలా కాకుండా టాప్ అండ్ బాటమ్ ఈ మోడల్స్ వచ్చేసి మనకి ఓన్లీ నెంబర్ మాత్రమే మెన్షన్ అవుతుంది. 1 అయితే 1, 2 అయితే 2 అని మాత్రమే వస్తుంది అన్నమాట అండి. చూసారు కదా ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, 3 వచ్చింది, 4 అయితే 4 వస్తుంది అనమాట. అలాగా మనకి ఎన్ని పేజెస్ అయితే కనుక అన్ని పేజెస్ ఆటోమేటిక్గా మనకి కౌంట్ నెంబర్ అనేది వస్తుంది అన్నమాట అండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. ఇవన్నీ వేరే క్లాస్లో చెప్తాను. అంటే చెప్పకపోవడం అంటే కాదండి, దీనికి ఏంటంటే మనకి మెయిన్ ఇందాక మీకు చెప్పాను కదండి, ఒక న్యూస్ పేపర్స్ కానీ ఏమైనా సరే పైన ఆర్టికల్ వచ్చి కింద మనకి ఫోటో వచ్చి దాని కింద మళ్ళీ మ్యాటర్స్ వచ్చే ఆ టైప్లో మీకు మోడల్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇది కూడా స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలంటే కనుక ఇలాగ మనకి వస్తుందన్నమాట అండి. బాక్స్ టైప్లో అంటే హైలైట్ చేసిన విధంగా మనకి వస్తుందండి. మధ్యలో స్పెసిఫిక్ ఏదైతే మనకు మ్యాటర్ మనం అవతల వ్యక్తులకి మనం కన్వే చేయాలనుకుంటామో అటువంటి విషయాల్లో ఇవి వాడుతుంటారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పోలీస్ లెటర్ ఏవైనా సరే లెటర్స్ రాయాలంటే కనుక 2-3 పేజెస్ మనం రాస్తుంటాం, కానీ పైన హెడ్డింగ్ దగ్గర మనం ఇష్యూ అని చెప్పి ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో అది మాత్రమే మెన్షన్ చేస్తాం కదా. సేమ్ ఆ టైప్లోనే ఇన్ని డాక్యుమెంట్స్ అంతా ఉన్నా సరే మనం ఒక పిక్చర్ రూపంలో కానీ ఒక డైలాగ్ బాక్స్ ఇలాగ పెట్టుకుని దాంట్లో ఇష్యూ అనేది రాస్తే అంటే ఈ టోటల్ డాక్యుమెంట్ దీని గురించి అని చెప్పేసి మనకి అర్థం అవ్వడానికి ఇలాగా మనం చేసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ వచ్చేసి మనకి హెడ్డింగ్స్ అవి చేసుకోవడానికి మోడల్స్ అవి ఉంటాయండి. మనకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి అదొక మోడల్స్ అంతే, యూజ్ చేయాలి అన్న సిద్ధాంతం అయితే ఏమి లేదు. మనం చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఆల్రెడీ హోమ్ పేజ్లో చెప్పాను మీకు
బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, సైజెస్ అన్నీ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పాను. ఇవి మీకు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాపర్ అని చెప్పేసి అండి, ఈ ఇమేజెస్ ఇవైతే మనకి బాగా ఉపయోగపడతాయి. మీకు ఇందాక చెప్పిన విధంగానే న్యూస్ పేపర్లో ఒక లెటర్ ఇచ్చి దాని కింద 2-3 లైన్స్ ఆ వర్డ్కి సంబంధించిన ఆర్టికల్ అనేది వస్తుంది కదండి. సేమ్ అదే విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎన్ అనేది ఇచ్చాం మనం. ఇలా ఉన్నదప్పుడు ఒక లెటర్ అనేది మనం హైలైట్ చేసుకుని దీనికి రిలేటెడ్ గా ఈ విధంగా మనం చాలా న్యూస్ పేపర్లోనే కూడా చూస్తూ ఉంటాం. ఆ అని ఇచ్చి దానికి సంబంధించిన 3-4 లైన్స్ ఆ లెటర్తో మనకి ఇంక్లూడ్ అయ్యి ఆ పారాగ్రాఫ్స్ కానీ ఆ లైన్స్ కానీ వస్తుంటాయండి. ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. సేమ్ రెండో ఆప్షన్ కూడా అలాగే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ మనకి ఒకవేళ మనకి లెటర్స్ అవి టైప్ చేసినప్పుడు లాస్ట్ సిగ్నేచర్ అనేది ఉంటుంది కదండి. మన దగ్గర సిగ్నేచర్ ఆల్రెడీ ఫోటో కానీ ఇమేజెస్ ఏమైనా ఉంటే కనుక యాడ్ సిగ్నేచర్ సర్వీస్ ద్వారా కానీ మనం ఇందులోకి అప్లోడ్ చేసుకుని అది సెట్ చేసుకోవచ్చు. లేదు మనం సిగ్నేచర్ పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి స్పెసిఫికేషన్ సంబంధించి ఒక స్పేస్ అనేది ఇవ్వాలంటే కనుక క్లిక్ చేసి ఇవ్వడం వల్ల ఇక్కడ మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ మనకి స్పేస్ అనేది అంటే ఇక్కడ మనకి సిగ్నేచర్ పాయింట్ అని చెప్పేసి ఒక ప్లేస్ అనేది కేటాయించినట్టు వస్తుంది అన్నమాట అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైం మీకు ఎలాగో తెలుసు కదండి. ఇక్కడ మనకి డేట్ అండ్ టైం కావాలనుకుంటే కనుక ఆ డేట్ అండ్ టైం ఎక్కడైతే కర్సర్ పెట్టి మనం క్లిక్ చేస్తామో అక్కడైతే డేట్ అయితే డేటు, టైం అయితే టైం మనకు వస్తుంది. ఇక్కడ చూడండి షార్ట్, లాంగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇందులో మార్చి 14, 2026 మనకు కావాలంటే ఓకే చేసుకోవచ్చు. లేదా ఈరోజు సాటర్డే అయితే సాటర్డే, సండే అయితే సండే, అలాగా మంత్, ఇయర్ ఎలా కావాలన్నా లాంగ్ టైంలో కావాలన్నా లాంగ్ టైం చేసుకోవచ్చు అనమాట. లేదా షార్ట్ కావాలంటే షార్ట్ కూడా మనం క్లిక్ చేస్తే ఓకే చేస్తే ఇక్కడ అనేది వస్తుంది అనమాట అండి మనకి. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పేపర్స్ అయ్యి రెడీ చేస్తారు కదండి, టెస్ట్ పేపర్స్ అని. అవన్నీ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఫార్ములాస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించి ఓకే చేస్తే దీంట్లో ఫార్ములాస్ వస్తాయండి. ఈ ఫార్ములాస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఏ తీసి పి ఇచ్చుకోవచ్చు. లేదు ఇదే ఫార్ములాస్ని ఎడిట్ చేసుకోలేకుండా మనం ఓన్గా ఇవ్వాలి ఒక ఫార్ములా అనేది అనుకుంటే కనుక సింబల్స్ ఉంటాయండి. సింబల్స్ని బట్టి మనం చూసారు కదా, ఈ విధంగా మనం సింబల్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఫార్ములా అయినా మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఈ వీడియో ఇన్సర్ట్ అనేది ఈ ఆప్షన్స్ ప్రతిదీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను అది ఇంప్రూవ్ చేసుకుని టోటల్ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.